హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. సో యాజ్ యూజువల్గా సండే రైడ్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సండే రైడ్ కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే మనకి ఇండియన్ ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది. దే ఆర్ లాంచింగ్ వన్ ప్రోడక్ట్ హైపర్ స్పోర్ట్ F5 అని చెప్పేసి. సో అది ఇంజిన్ ఆయిల్, ఇండియన్ ఆయిల్ వాళ్ళు లాంచింగ్ ఈవెంట్ అనమాట. సో రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఈరోజు ఆ ఈవెంట్ ఉండబోతుంది. సో వీ గాట్ ఎ ఇన్విటేషన్ టు అటెండ్ ది రైడ్. సో యాజ్ యూజువల్గా మనం నాగోల్ నుంచి స్టార్ట్ అయిపోయినాము. సో మన వాళ్ళు ఎవరు వస్తున్నారో రాదో తెలియదు, ఇంతవరకు అయితే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో రాహుల్ సింగ్ వస్తున్నా అన్నాడు ఉప్పల్ నుంచి. సో ఇక్కడ నాగోల్ దగ్గర వెయిట్ చేస్తాను. రాహుల్ సింగ్ వచ్చాక టుగెదర్ విల్ స్టార్ట్. ఇంకొంతమంది రైడర్స్ మన దిల్షుఖ్నగర్ కమల్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ న్యూ అంటే లైక్ వాళ్ళు మనకి కొత్త యాక్చువల్గా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా మీట్ అయ్యి అక్కడ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం రాయదుర్గంకి. రాహుల్ వచ్చేసాడు. చలో వెళ్దామా వెళ్దామా. సో ఇది మాత్రం ప్రమోషనల్ వీడియో కాదు, యాక్చువల్లీ మనకు జస్ట్ ఇన్విటేషన్ వచ్చింది అంతే. సో త్రూ ఫ్రమ్ అదర్ గ్రూప్, జిప్ అండ్ డ్రైవ్ గ్రూప్ నుంచి. సో మనం జస్ట్ జాయిన్ అవుతున్నాం అంతే. ఇది మనకైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు. బట్ ఇది కంప్లీట్లీ మన ప్యాషన్ మీద వెళ్ళే రైడ్. అంటే కో రైడర్స్ని కలవచ్చు. వీ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ అదర్ రైడర్స్. రైడింగ్లో ఎట్లా ఉండాలి, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, రైడ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది. సో అందు గురించి మాత్రమే మనం ఈ రైడ్కి వెళ్తున్నాము. దిల్షుఖ్నగర్ అయితే వచ్చేసాము. మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడాలి. కమలా హాస్పిటల్. మనడైతే ఒకడెక్కడ ఉన్నాడు. అవునా? సో మనమైతే దిల్షుఖ్నగర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ యాక్చువల్గా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, బట్ మనడు ఒక్కడే ఉన్నాడు. దాన్ని పికప్ చేసుకున్నాము, లైక్ కలిసాము, అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ పొద్దున కూడా ట్రాఫిక్ ఎంత ఉంటుంది అనుకోలేదు యాక్చువల్గా. సిటీలో ట్రాఫిక్ బాగానే ఉంది. ఇది కంప్లీట్గా ఫ్రూట్ మార్కెట్ కాబట్టి ఈ టైంలో ఇంకా రచ్చ ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి దిల్షుఖ్నగర్ నుంచి అన్ని సిగ్నల్లో ఆక్కుంటూ వచ్చేసినాం. ఎర్లీ మార్నింగ్ 7 o'clock. ఇప్పుడు సిగ్నల్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి సిటీలో. మా వాళ్ళు ఇంకా వెనక ఉన్నారో ఎక్కడ ఉన్నారో కనపడట్లేదు. వెనకున్నారు. సో యాక్చువల్గా ఈవెంట్ 7:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో మనకి ఇక్కడే 7 అయిపోయింది నాంపల్లిలో. ఇంకొక కాసేపట్లో మనం వెళ్ళిపోతాం. లైక్ అదే టైం అవుతుంది 7:30 7:40. అక్కడ రైడ్ బ్రీఫింగ్ అండ్ చిన్న రైడ్, యాక్చువల్లీ ఒక రౌండ్ ఉంటుంది, 5 kilometers రైడ్ అది అంతే. సో అది చూసేసుకొని బ్యాక్ టు పెవిలియన్ ఇంటికి వెళ్ళిపోవడమే.
అనుకున్న టైంకి రీచ్ అవుతాము మ్యాక్సిమం ఇంకొక 10 minutesలో. కేబుల్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్నాం. సో కేబుల్ బ్రిడ్జ్ దిగి ఐక్యా దగ్గర యూటర్న్ తీసేసుకుంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇది కొత్త ఫ్లైఓవర్, నీట్గా కన్స్ట్రక్షన్ అయ్యింది ఇది. సో అది కేబుల్ బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది. దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సరే, ఇప్పుడు వచ్చేసి 40 రైడర్స్ ఏమో వస్తున్నామని చెప్పి ఉండే. అది ఎంతమంది వస్తున్నారో చూడాలి. ఇక్కడ చాలా డేంజర్ ఉంది రోడ్డు మీద ఫొటోస్ దిగడం. ఆ పని మాత్రం చేయకండి, ఎందుకంటే వెహికల్స్ ఫాస్ట్ మూవింగ్లో ఉంటాయి కాబట్టి ఆగి ఫోటో దిగకండి, పక్కకి వెళ్ళి దిగండి. సో ఇట్స్ బెటర్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ అదర్స్. ఆర్టీసీ కోహినూర్ ఈ గల్లీలో మీల్స్ దొరుకుతుంది అనమాట. అక్కడ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మినిమం కాస్ట్ బెస్ట్ క్వాలిటీ, అంటే లైక్ మ్యాక్సిమం అందరు అక్కడే ప్రిఫర్ చేస్తాను. అంటే నేను ఇక్కడ మా ఆఫీస్ దగ్గరలో ఉన్నప్పుడు మధ్యాహ్నం టైం లంచ్ ఒకవేళ బాక్స్ తీసుకోకుండా అక్కడ తింటుండే. చికెన్, మటన్, లివర్ అన్ని కర్రీస్ తోటి స్పెషల్గా అక్కడ ఉంటుంది అనమాట. ఐకియాకి రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి జస్ట్ రైట్ టర్న్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళగానే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇంకొంచెం ముందరకి వెళ్ళగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళు వచ్చిరా రాలేదా ఒకసారి చూడాలి. గ్యారేజ్ స్పాట్. మ్యాక్స్ వచ్చేసారు మన వాళ్ళు. అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రోడక్ట్ లాంచింగ్ కూడా అయిపోయింది. కిషోర్ ఈజ్ లీడింగ్. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ చిన్న సర్కిల్ ఉంది. హైటెక్ సిటీ నుంచి యూటర్న్ తీసుకున్నాం. మళ్ళీ యూటర్న్ తీసుకొని ముందు దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీద నుంచి బాలయ్య బాబు గారి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ టు
ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అనమాట. సండే కాబట్టి హైటెక్ సిటీ రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇట్స్ గుడ్ అండ్ డీసెంట్ రైడ్ యాక్చువల్లీ. సో లిమిటెడ్ పీపుల్. సో ఈరోజు రైడ్ అయితే అయిపోయింది. సండే రైడ్. ఇట్స్ ఆల్మోస్ట్ 10:30. సో చిన్న వర్క్ ఉంది మధ్యలో. వెంకట్ అడ్వెంచర్కి ఫాగ్ ల్యాంప్స్ అది వేయించాలన్నమాట. సో అది వేయించేసుకొని కోటిలో బ్యాక్ టు హోమ్. సో దిస్ ఆల్ ఫర్ టుడే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do share, like and subscribe my YouTube channel. See you all guys. Bye bye.